Welcome to my channel Learn and Grow. Today our topic is molding of plastics. It is the process of shaping plastic materials into desired products using a mold. సో ఇక్కడ ఏంటంటే మౌల్డింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్ అంటే ఒక మౌల్డ్ యూజ్ చేసుకుని ఆ ప్లాస్టిక్ యొక్క మెటీరియల్స్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క షేప్ని చేంజ్ చేయడాన్ని మౌల్డింగ్ అంటాం. సో ది ప్లాస్టిక్ ఈజ్ సాఫ్టెన్డ్ బై హీట్ అండ్ ఫోర్స్డ్ ఇంటూ ఏ మౌల్డ్ క్యావిటీ. సో హీట్ చేసినప్పుడు ప్లాస్టిక్ అనేది సాఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే మౌల్డ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఆఫ్టర్ కూలింగ్ ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ ది మౌల్డ్. సో మౌల్డ్ ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు అంటే కూల్ చేశాక. సో కూలింగ్ అయిపోయాక మౌల్డ్ యొక్క షేప్ని బేస్ చేసుకుని ఆ ప్లాస్టిక్ అనేది షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇందులో టైప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ కంప్రెషన్ మౌల్డింగ్. సో యూజ్డ్ మెయిన్లీ ఫర్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. సో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్కి కంప్రెషన్ మౌల్డింగ్ అనేది యూజ్ చేస్తాం. సో వర్కింగ్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అన్ ఓపెన్ హీటెడ్ మౌల్డ్. సో హీట్ చేసిన మౌల్డ్లో ప్లాస్టిక్ మెటీరియల్ అనేది ప్లేస్ చేస్తాం. సో తర్వాత ఏం చేస్తాం, మౌల్డ్ అనేది క్లోజ్ చేస్తాం. సో మౌల్డ్ క్లోజ్ చేశాక ప్రెషర్ అండ్ హీట్ అనేది అప్లై చేస్తాం. సో హీట్ ఎప్పుడైతే అప్లై చేసామో ఈ కండిషన్లో మెటీరియల్ అనేది మొత్తం క్యావిటీ ఆర్ మౌల్డ్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఫ్లో అవుతుంది. సో అంటే మొత్తం క్యావిటీ అంతా కూడా ఫిల్ చేసేస్తుంది. సో అప్పుడు ప్లాస్టిక్ అనేది హార్డెన్ అవుతుంది. అంటే కూల్ చేస్తున్నాం కాబట్టి ప్లాస్టిక్ హార్డ్ అయిపోతుంది. సో ఫైనల్గా ప్రోడక్ట్ అనేది రిమూవ్ చేస్తాం. సో అప్లికేషన్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ స్విచెస్ అండ్ కుక్కర్ హ్యాండిల్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంజెక్షన్ మౌల్డింగ్, మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మౌల్డింగ్ ప్రాసెస్. సో ఇంజెక్షన్ మౌల్డింగ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. సో వర్కింగ్ వచ్చేసి ప్లాస్టిక్ గ్రాన్యుల్స్ ఆర్ ఫెడ్ ఇంటూ ఏ హోపర్. సో హోపర్లోకి ప్లాస్టిక్ గ్రాన్యులస్ అనేవి ఫెడ్ చేస్తాం. సో మెటీరియల్ మెల్ట్స్ ఇంటూ ఏ హీటెడ్ బ్యారెల్. సో హీట్ చేసిన బ్యారెల్ ఏదైతే ఉందో అందులో మెటీరియల్ అనేది మెల్ట్ అవుతుంది. సో అప్పుడు ప్లాస్టిక్ అనేది ఆ మౌల్డ్ క్యావిటీలోకి ఇంజెక్ట్ చేస్తాం. సో ఇంజెక్ట్ చేశాక కూల్ చేస్తాం. సో కూల్ చేశాక ప్రోడక్ట్ అనేది రిమూవ్ చేస్తాం. సో అప్లికేషన్స్ వచ్చేసి టాయ్స్, బకెట్స్, బాటిల్స్, మొబైల్ ఫోన్ కవర్స్ ఇవన్నీ కూడా ఇంజెక్షన్ మౌల్డింగ్లోకి వస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ మౌల్డింగ్, ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ కంప్రెషన్ అండ్ ఇంజెక్షన్ మౌల్డింగ్. సో వర్కింగ్ వచ్చేసి ప్లాస్టిక్ ఈజ్ హీటెడ్ ఇన్ ఏ సెపరేట్ ఛాంబర్. సో సెపరేట్ ఛాంబర్లో ప్లాస్టిక్ అనేది హీట్ చేస్తాం అండ్ మెటీరియల్ ఈజ్ ఫోర్స్డ్ ఇంటూ మౌల్డ్ క్యావిటీ. సో మౌల్డ్ క్యావిటీలోకి మెటీరియల్ అనేది ప్లేస్ చేస్తాం. ఇట్ క్యూర్స్ అండ్ హార్డెన్స్. సో ప్లేస్ చేశాక హార్డ్ అవుతుంది ఆ మెటీరియల్ అనేది. సో ఫైనల్గా మళ్ళీ ప్రోడక్ట్ అనేది రిమూవ్ చేస్తాం. సో అప్లికేషన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ ఎలక్ట్రికల్ కనెక్టర్స్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్లౌ మౌల్డింగ్, యూజ్డ్ ఫర్ హలో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్. సో హలో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ని ప్రిపేర్ చేయడానికి బ్లౌ మౌల్డింగ్ అనేది యూజ్ అవుతుంది. వర్కింగ్ వచ్చేసి ప్లాస్టిక్ ట్యూబ్ ఈజ్ ఫార్మ్డ్. ఇట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఏ మౌల్డ్. సో మౌల్డ్లో ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎయిర్ అనేది బ్లౌన్ చేస్తాం. సో కంప్రెస్డ్ ఎయిర్ అనేది బ్లౌన్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్లాస్టిక్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అయ్యి మౌల్డ్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లో కన్వర్ట్ అవుతుంది. సో తర్వాత ఏం చేస్తాం, కూల్ చేసి ఆ ప్రోడక్ట్ని రిమూవ్ చేస్తాం. అప్లికేషన్స్ వాటర్ బాటిల్స్, ఫ్యూయల్ ట్యాంక్స్ అండ్ కంటైనర్స్. నెక్స్ట్ ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్, యూజ్డ్ ఫర్ కంటైనర్ షేప్స్, యూజ్డ్ ఫర్ కంటిన్యూయస్ షేప్స్ ఆర్ ప్రొడక్ట్స్. సో కంటిన్యూయస్ షేప్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్ అనేది యూజ్ అవుతుంది. వర్కింగ్ ప్లాస్టిక్ గ్రాన్యులస్ మెల్టెడ్. సో ప్లాస్టిక్ మెల్ట్ అయ్యాక మెటీరియల్ అనేది డైలోకి ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే కంటిన్యూయస్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో కూల్ చేశాక మనకి ప్రోడక్ట్ అనేది రిమూవ్ అవుతుంది. సో అప్లికేషన్స్, సో కంటిన్యూయస్ షేప్స్ అంటే పైప్స్, ట్యూబ్స్, వైర్ ఇన్సులేషన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూయస్ షేప్స్లోకి వస్తాయి. సో అంటే ఎక్స్ట్రూజన్ మౌల్డింగ్కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా.